Welcome to the TNI videos. My name is Manju Kalanidhi and I am with the New Indian Express Sunday magazine. As part of the video interviews, today we have with us the very accomplished and the extremely versatile Telugu actor Shri Tej. Welcome Shri Tej. First, congratulations on your Santosham award. I understand that you got it for the special jury award for Lakshmi's NTR. So tell me more about this amazing role you have played. Yeah, 2021 is the best year to me, man. అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి నాకు అవార్డు రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా యాక్టర్గా నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే నా 15 years కెరియర్లో నాకు సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నాకు సంతోషాన్ని ఇంకా హై ఎనర్జీ బూస్ట్ ఇచ్చింది. ఆ టైంలో నేను చేసిన హార్డ్ వర్క్కి నాకు అంటే టోటల్ అందరి దగ్గర నుంచి కూడా నీకు రావడం అది ఇట్స్ వెరీ గుడ్ అని అన్నారు. దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ. అండ్ అలాగే సంతోషం అవార్డు ఇచ్చిన సురేష్ కొండేటి గారికి అండ్ సుమన్ టీవీ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా మీడియా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. దానికి చాలా సంతోషంగా ఉందండి. అంటే ఎప్పుడు నాకు అంటే యాక్టింగ్ యాక్టర్గానే ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాలి, యాక్టర్గా ఇంకా నాకు ఛాన్సెస్ కావాలనుకుంటున్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ దొరకడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ మేడం. ఇంకా ఆపర్చునిటీ దొరికిన తర్వాత నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, దీనికోసం నేను ఎలా డెడికేటెడ్ అవ్వాలి అంటే శ్రీతేజ్ అనే పర్సన్ కనిపించకూడదు. అక్కడ నేను ఏ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నా సిబిఎన్ గారు ఆయన మాత్రమే కనిపించాలని ఫస్ట్ మైండ్ సెట్ ని. సో యూ ప్లేడ్ ద రోల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ ఆఫ్ కోర్స్ you also played Devineni Nehru in Vangaveeti. Then you played YSR, who is actually the arch rival of Chandrababu Naidu in Krish Jagarlamodi's Kadanayikudu. And of course in Mahanayikudu also, right? Same YSR role, which is like two parts of the same movie. And then Chandrababu Naidu in Lakshmi's NTR. So now all these three movies come in the same time frame, right? Exactly. How did you pull it off? Like, what kind of work went into that? ఒకటే మేడం అంటే పులి తన ఆకలిని తీర్చుకోవడానికి ఎప్పుడు జింక దొరికిద్దా అని చెప్పి జింక దొరకంగానే పరిగెత్తి చూడండి ఎలా అయినా పట్టుకొని తినాలని. అది ఎంత కష్టమైనా సరే జింక పరిగెడుతుంటుంది, పులి పరిగెడుతుంది. అలా నేను మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అంటే దేవినేని నెహ్రూ గారిగా చేశాను. గ్యాప్ వచ్చింది మధ్యలో ఒక 2 సినిమాలు చేశాను. టచ్ చేసి చూడు రవితేజ గారి అండ్ ఆటగాళ్ళు. బట్ గ్యాప్ వస్తుంది, ఆపర్చునిటీస్ అంతగా రావట్లేదు. టక్మని నాకు మళ్ళీ కథానాయకుడు మహానాయకుడు వైఎస్ఆర్ గారిగా ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ అది మేడం. కృషి గారు చూశారు, ఇమీడియట్ లొకేషన్లోనే ఓకే అన్నారు. కాస్ట్యూమ్స్ అవి చేసుకొచ్చాను, చూడగానే వండర్ఫుల్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెరీ హ్యాపీ. డైరెక్టర్ గారి దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. అంటే యాక్టింగ్ చూడకుండానే ఫస్ట్ అప్రిషియేషన్స్ వచ్చినాయి. దెన్ నెక్స్ట్ ఇమీడియట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అగస్త్య మంజు గారు అన్న ఫొటోస్ అవి పంపించారు. సేమ్ అదే లుక్లో నేను కొన్ని ఫొటోస్ దిగి పంపించాను. ఇమీడియట్ బాస్ చూశారు, ఓకే చేశారు. బట్ ఈ మధ్యలో ఏం జరిగిందంటే నేను కథానాయకుడు మహానాయకుడు చేసినట్టు బయట ఎవరికి తెలియదు. నేను ఆర్జీవి గారు కూడా చెప్పలేదు. అంటే చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకవేళ నేను అది చేస్తున్నాను అని అంటే ఇందులో పెట్టుకోరేమో, ఒకే పర్సన్ ఎలా మేనేజ్ చేస్తాడని అనుకుంటారు. బట్ నాకంటే కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే అది వేరే స్ప్లిట్ పర్సనాలిటీ, ఇది వేరే స్ప్లిట్ పర్సనాలిటీ, 2 స్ప్లిట్ పర్సనాలిటీని మనం చేయాలి. ఇది నాకు 2 క్యారెక్టర్స్ ని పోర్ట్రేట్ చేయడం. ఇంకొకటి ఏంటంటే దే ఆర్ లెజెండ్స్ ఇద్దరిని పోర్ట్రేట్ చేసే అవకాశం ఎవరికి వస్తుందో నాకైతే వచ్చేసింది. ఇద్దరు డైనమిక్ చీఫ్ మినిస్టర్స్ కదండి. ఇద్దరు వాళ్ళకి ఒక గ్రాఫ్ ఉంది. వాళ్ళ కెరియర్ వాళ్ళు డౌన్ దగ్గర నుంచి అంటే కింద నుంచి ఎలా అవ్వాలనేది వాళ్ళ బయోగ్రఫీకి ఒక ఇన్స్పిరేషన్ ఉంది ఇద్దరివి. అవి వెన్ నేను ఎంటర్ అయిపోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకుంటానండి వాళ్ళ బయోగ్రఫీ అసలు ఎలా ఏంటి అని చదువుకుంటాను. అది ఫస్ట్ ఆ ఇన్స్పిరేషన్ నేను ఇన్బిల్ట్ తీసుకుంటాను. ఆ ఇన్బిల్ట్లోంచి నేను క్యారెక్టరైజేషన్లోకి పరకాయ ప్రవేశం ఇంటర్ప్రిటేషన్ చేసుకుని అక్కడి నుంచి నేను నా హోంవర్క్ అది స్టార్ట్ చేస్తాను. దానికి అంటే ఎంత మనం హోంవర్క్ చేసుకున్నా సెట్స్లోకి వచ్చేసరికి డైరెక్టర్ గారు ఏం చేశారు, ఆయనకి ఏం కావాలి ఆ సీన్లో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ కెమెరా ఎక్కడ పెట్టారు, రైటింగ్ సైడ్ ఒక డైలాగ్ ఎందుకు రాశారు, దాని అర్థం ఏంటి, ఇవన్నీ హోంవర్క్ చేసుకుంటూ అలా చేశాను. That's unique in actually the history of Tollywood that you could play to, actually there are arch rivals also. That's super amazing.
And now tell me about I think you're very excited about your next release, which is Pushpa, which is gathering so much of buzz. So what is your role in it, and tell us more about that. పుష్ప నేను అంటే ఇది 2020లో నన్ను కాస్ట్ చేశారండి. రెండు ఒకటేసారి నారప్ప అండ్ పుష్ప నన్ను ఒకటే రోజు కాస్ట్ చేయండి. జనవరి పండగ తర్వాత 20th ఆ టైం. అంటే ఒకటేసారి రెండు సినిమాలు అంటే ఒకటి వెంకటేష్ గారు అండ్ ఇటు పుష్ప, రెండింటిలో ఛాన్స్ రావడం ఒక థ్రిల్లింగ్. అంటే నాకు లక్ష్మీ ఎన్టీఆర్ తర్వాత ఓకే నాకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అంటే అది వేరే జోన్ సినిమా. ఇవి హై కమర్షియల్ అండ్ మనం ఇంపాక్ట్ ఇంకా మోర్ ఇంపాక్ట్ ఆడియన్స్కి ఇంకా దగ్గర చేసే హై ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సినిమాలు కదా. సరే ఓకే నాకు రెండు ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ బికాస్ ఆఫ్ కోవిడ్ అది రావడం, ఆ గ్యాప్ రావడం, తర్వాత నార్ప స్టార్ట్ అయింది, పుష్ప కూడా స్టార్ట్ అయింది. వెన్ ఇంకా పుష్ప గురించి మాట్లాడాలంటే నేను పుష్పలో అల్లు అర్జున్ గారి బ్రదర్గా చేస్తాను, ఎల్డర్ బ్రదర్గా చేస్తాను. అంటే క్యారెక్టర్ ఆర్క్ కానీ సుకుమార్ గారు నన్ను సెలెక్ట్ చేసుకున్న పర్పస్ కానీ కథ నాకు నేరేట్ చెప్పిన అసోసియేట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నిన్ను కాస్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ యువర్ ఐస్ అన్నారు. యువర్ ఐస్, నీ ఐస్ ఎక్కువ మాట్లాడతాయి ఈ సినిమాలో. డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారు, మీ ఐస్ ఎక్కువ మాట్లాడతాయి. వాట్ ఏంటనేది మీరు స్క్రీన్ మీద డెఫినెట్గా బాగుంటుందని సుకుమార్ గారు చెప్పారు. డెఫినెట్గా ఇప్పటివరకు నేను చేసిన షూటింగ్ వర్క్ కానీ అదంతా కూడా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక యాక్టర్గా ఐస్తో నన్ను సెలెక్ట్ చేసుకున్నాను అంటే ద వే హౌ టు కన్వే టు మై ఐస్ నుంచి నేను ఎలా కన్వే చేయొచ్చు అనేది నాకు బాగా ఏంటంటే, అలాగే అది ఒక ఛాలెంజింగ్. ఐస్తో మాట్లాడటం, ఎక్స్ప్రెషన్ బయటికి చెప్పడం అనేది అది డైరెక్టర్ గారు సుకుమార్ గారు నాకు ఎప్పుడు ఆయనకి ఏం కావాలో అది చెప్పేవాళ్ళు. నేను ఆయన్నే ఫాలో అవుతూ సెట్స్ లో చేశాను. అదంతా వెరీ హ్యాపీ. And what about Narapandi? You also, that was also a very important movie in 2021. Venkatesh movie was. So tell us more about the working of that. Of course we've seen it on the screen, but tell us what happened behind. సేమ్ అండి. అది కూడా అంటే రెండు ఒకటేసారి సెలెక్ట్ అయినా అన్నాను కదా. ఫస్ట్ నారప్ప సెలెక్ట్ అయ్యాను, శ్రీకాంత్ అడ్డాల గారు ఓకే చేశారు. కరెక్ట్. అంటే ఏం జరిగిందంటే నేను లక్ష్మీ ఎన్టీఆర్ తర్వాత ఆ గెటప్ అయిపోయింది, దాంట్లో నుంచి బయటికి రావాలి, ఏం చేయాలి, పర్సనాలిటీ మారాలి. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ కట్ చేయాలనుకుని వెయిట్ స్లిమ్ అయిపోయాను. ఒక 12 kgs వరకు రెడ్యూస్ అయ్యాను 4-5 months లో. రెడ్యూస్ అయ్యి హెయిర్ని కూడా వదిలేశాను. కరెక్ట్గా అదే టైంకి నారప్ప పడింది. నారప్ప కాస్టింగ్ అనగానే అప్రోచ్ అయ్యారంటే నేను కూడా వెళ్ళాను, మాట్లాడాను. హెయిర్ స్టైల్ కానీ ఆ లుక్ కానీ కరెక్ట్ ఆ కాంటెంపరీ 1980s బ్యాక్డ్రాప్ కాంటెంపరీకి నేను కనెక్ట్ అవ్వడం, ఆ లుక్కి నేను కనెక్ట్ అవ్వడం, బాడీ లాంగ్వేజ్ అది డైరెక్టర్ ఫోటో షూట్స్ అవి చేయడం, చూసుకోవడం, ఇంకా అంతా ఓకే అన్నారు, ఫైన్ అన్నారు. అలా ఎంటర్ అయ్యాను. ఇంకా తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారు అంటే ముందు ఇది డిఫరెంట్ ప్యాటర్న్ సినిమా కాబట్టి దీంట్లో ఉండే మాడ్యులేషన్ కానీ అది ఉండకూడదు అని ఆయన చెప్పారు. నేను ఆయనే ఫాలో అవుతూ ఆయన చెప్పాను డిక్షన్, ఏ స్టైల్ ఆఫ్ డిక్షన్ అయితే బాగుంటుంది. అదొక ఛాలెంజింగ్ అనిపించింది. కొత్తగా నేను పోర్ట్రే అవడానికి ఇదొక ఛాలెంజింగ్ అని అదొకటి అనిపించిందండి. అలా నేను ఆ క్యారెక్టర్లోకి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ బాడీ లాంగ్వేజ్ ఒక విలన్కి సన్నగా, ఒక ఇన్మెచ్యూర్డ్, ఒక పొగరుబోత్తనం, నాకేంట్లే అనే కేర్లెస్తో ఒక కుటుంబానికి అపోనెంట్గా వెళ్తూ వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఆ క్యారెక్టర్ ప్లే చేయడం గుడ్ ఆపర్చునిటీ. అంతేకాకుండా సీనియర్ వెంకటేష్ గారితో ట్రావెల్ చేయడం అనేది, అంటే వెంకటేష్ గారితో ట్రావెల్ చేయడం అనేది నాకు అంటే నా ఫస్ట్ సినిమా 2006లో నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు నాకు ఆపర్చునిటీస్ కోసం యాక్టర్గా ట్రై చేశాను. ఆ టైంలో నేను ఆడవారి మాటలకు అద్దెల వేరికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి నాకు వెంకటేష్ గారు చూశాను ఫస్ట్ టైం. కానీ ఇక్కడికి ఇన్ని సంవత్సరాలు అంటే ఒక 14-15 సంవత్సరాల తర్వాత ఆయన కలిసి యాక్ట్ చేస్తున్నానంటే ఇట్స్ అ ప్రైడ్ అనమాట. అదే నేను మంచి క్యారెక్టర్ ఆయనతో ప్లే చేస్తున్నాను, మంచి క్యారెక్టర్ ఆయనతో కలిసి ట్రావెల్ అవుతున్నాను. ఆయన సెట్లో ఆయన ఉండే విధానం కానీ హైలీ అసలు సూపర్ అండి. అంటే ఆడియన్స్కి ఏజ్తో సంబంధం లేకుండా ఏజ్ ఫ్యాక్టర్ అంత మీద పడుతున్నా సరే వాళ్ళు ఆడియన్స్కి ఇంకా ఏదో కొత్తగా ఇవ్వాలి, ఏదో చేయాలని తపన పడుతుంటే మనం ఇంకెంత చేయాలి, మనం ఇంకెంత కష్టపడాలి. మనకున్న ఎంగేజ్లో మరి వాళ్ళ ఎంగేజ్లో వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు కదా, మనం ఇంకెంత కష్టపడాలని హైలీ ఇన్స్పిరేషన్ ఎవ్రీ డే ఉండేదండి. It was actually a very depressing year for the entire film world, but surprisingly it seems to be like the best year of your career.
అంటే అలా ఏం లేదంటే బికాస్ ఆఫ్ ఇప్పుడు 2020 కోవిడ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ Yes. మార్చ్ 22 నుంచి Yes. టోటల్ కొలాప్స్ అయిపోయింది. Correct. అండ్ నవంబర్ వరకు అసలు ఏమి ఓపెన్ కావాలి, ఆ తర్వాతే సినిమా Correct. ఓపెన్ అయింది. అంటే కరెక్ట్గా ఇయర్ ఏదైతే ప్రోగ్రెస్ ఉందో అది లాస్ట్ ఇయర్ జరగాల్సింది. Correct. అప్పుడు ఓకే అయినవి కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. అలా యాక్టర్స్ అందరూ చాలా మంది యాక్టర్స్ బిజీగా ఉన్నారు మేడం. బికాస్ ఆఫ్ అంటే సినిమాలన్నీ ఒకటేసారి స్టార్ట్ అయ్యింది. Right. అంటే మళ్ళీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఆల్రెడీ అందరూ 100 కోట్లు బడ్జెట్లు పెట్టేసి ఉన్నాయి పెద్ద పెద్ద సినిమాలన్నీ. Okay. అది డెఫినెట్గా ఫినిష్ చేస్తేనే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మళ్ళీ ఇంకొక సినిమా ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు చేసి రెవెన్యూని జనరేట్ చేసుకోగలరు. లేకపోతే Right. చాలా హై లాస్. అంటే ఒక ప్రొడ్యూసర్ కనుక లాస్ అయ్యారంటే దాదాపు దాని చుట్టూరు 24 క్రాఫ్ట్స్ మీద ఎఫెక్ట్ Right. పడింది, ఆ కుటుంబాల మీద కూడా పడుతుంది మేడం. అందుకని చెప్పి అందరూ ఫాస్ట్గా సినిమాలు మేకింగ్ చేసి Right. థియేటర్స్ ఒకటేసారి. అందుకని ఇప్పుడు కనుక మనకి అఖండ నుంచి స్టార్ట్ చేస్తే Right. రేపు మన సంక్రాంతి Correct. 15th వరకు కూడా పెద్ద సినిమాలు ఒక ఫెస్టివల్ లా Correct. కంటిన్యూస్. ఇట్స్ బిగ్ Nearly ఫెస్టివల్. 4 to 5 very big. బిగ్ మూవీస్ big 5 మూవీస్ ఉన్నాయి. హై ఫెస్టివల్ నడుస్తుంది. Yeah. Cool. But despite being very busy with movies, I understand that you also took time out to do some COVID awareness programs. I mean, we've seen you doing some awareness drives. So tell us more about that. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి మేడం. అంటే ఒక సోషల్ సర్వీస్, ఒక బ్రాండింగ్ ఉన్న సోషల్ సర్వీస్లో నన్ను వాళ్ళు అంబాసిడర్గా ఒక హాట్ లైన్ ఫోన్ నెంబర్కి అంబాసిడర్గా పెట్టి టోటల్ హైదరాబాద్ సిటీస్లో విలేజెస్ రూరల్ ఏరియాలో వెళ్ళి అవేర్నెస్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే యాక్టర్గా ఇంట్లో ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మనసు ఒప్పుకోవట్లేదు మేడం. అంటే వర్క్ చేయాలనే కష్టంలో ఉన్నాం. బట్ యాక్టర్గా ఇంట్లోనే ఉండిపోతే ఎలా, ఓన్లీ సిల్వర్ స్క్రీన్కి నేను సినిమాలు అంటే అనే అనుకోకుండా సరే మనం కూడా 10 మందికి అవేర్నెస్ని క్రియేట్ చేస్తే అందరు ముందు భయం అనేది దాని నుంచి బయటకు వస్తారు. ఆ భయం అనేది లేకపోతే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ హ్యాపీగా ఉంటుంది. ఆ భయమే మనిషిని చంపేస్తుంది. ఎందుకంటే లేనిపోని ఏదో అపోహలు ఒకరి నుంచి ఒక కాన్స్పిరెన్సీ థియరీలో మాటలు డీవియేట్ అవ్వడం వల్ల చిన్న మాటలు పెద్ద మాటగా, చిన్న వాటిని కూడా పెద్దగా ఊహించేసుకొని డివైడ్ అయిపోతున్నాం మేడం హ్యూమన్స్. అలా సరే నాకు ఛాన్స్ వచ్చింది, మనం అవేర్నెస్ ఏమైనా ఇవ్వగలము, మన సైడ్ నుంచి ఏదైనా సర్వీస్ చేయగలం అని అనుకొని నేను అలా స్టార్ట్ చేసాను. ఒక 2 months నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రాసెస్లో కలెక్టర్ గారిని మీట్ అవ్వడం, ఇంకా హైకోర్టు జడ్జి గారిని ఇలా చాలా ప్రాసెస్ జరిగింది. వాళ్ళ చేతి మీద నాకు బెస్ట్ సర్వీస్ అవార్డు ఇవ్వడం అనేది 2021లో వన్ ఆఫ్ మై బెస్ట్ అచీవ్మెంట్స్ అని నాకు బాగా హ్యాపీ అనిపించింది. Nice. I mean, it's always good when actual on-screen heroes and actors come and do. So that's amazing. And you've also done some web series, kadani? That's like the latest trend. I mean, you get to play various parts. So tell us about the web series or web movies you've done. Right now, Arca Media, Garshana. It's I'm doing playing a character. Young Jagavat Babu character playing. Lovely. It's a terrific character. Yes. Okay. Garshana. Adokti Hotstar Disney ki. Okay. Ready to telecast on. Then Chris Jagan Modi garadi 9 hours first frame entertainment. Right. Raju Reddy garu producer. Jacob garu Kannada director. Okay. ఆయన ప్రాజెక్ట్ జరుగుతుంది, అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ And అయింది. your role in 9 hours? 9 hours ఇట్స్ ఒక Is it a thriller? ఇట్స్ ఏ థ్రిల్లర్. Okay. ఇట్స్ ఏ ఒక బ్యాంక్ రాబరీ కాన్సెప్ట్ మీద వస్తుంది. Okay. ఇట్స్ ఏ గుడ్ సబ్జెక్ట్. నన్ను డిఫరెంట్గా చూస్తారు. Okay. ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఇచ్చారు నాకు క్రిష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను క్రిష్ గారితో కథానాయకుడు మహానాయకుల్లో యాక్ట్ చేశాను. బట్ ఇంకో డిఫరెంట్ ఫామ్లో నన్ను చూసి నాకు ఆపర్చునిటీ రావడం అనేది నన్ను డెఫినెట్గా వెబ్ సిరీస్లో ఇంకా మంచి పేరు వస్తుందని అనుకున్నాను. డెఫినెట్గా ఇంటర్వ్యూస్ అయ్యి మళ్ళీ ఏంటంటే దాంట్లో ఉన్న వేరియేషన్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఒక ఇంపాక్ట్లో చూసారు కదా, అన్ని రియలిస్టిక్ క్యారెక్టర్స్ చూస్తున్నారు. ఒక కైండ్ ఆఫ్ వీటన్నిటికి సంబంధం లేకుండా ఒక కైండ్ ఆఫ్ అదర్ బాడీ లాంగ్వేజ్, హిలీరియస్గా ఉండే సీన్స్ ఉన్నాయి, లవబుల్ సీన్స్ ఉన్నాయి, హీరోయిక్గా ఉండే సీన్స్ ఉన్నాయి. ఇలా మల్టిపుల్ షేడ్స్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఆపర్చునిటీ అదొకటి దొరికింది. అది కూడా హాట్స్టార్ డిజ్నీ అండి. ఈ ఇయర్లో నాకు హాట్స్టార్ డిజ్నీలో 2 ప్రాజెక్ట్స్ చేశాను, ఘర్షణ అండ్ సూపర్. And so I mean,
regular actors play regular roles, like maybe a cop role, but like we had just discussed, you had played legends. So tell us, what is the process that you I mean, I'm sure it's not so easy to switch on and switch off when you play a YSR or a Chandrababu. So what goes in your mind doing that? అంటే ఎందుకంటే మీకు చెప్పాను ఆకలి హంగ్రీలో ఉన్న ఫుల్ హంగ్రీ హంగ్రీ ఉంది యాంగ్రీ ఉంది రెండు ఉన్నాయి. సి ఆ టైంలో వచ్చినట్టు ఫస్ట్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇలాంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఒక స్కేల్ ఉంటుంది. వాళ్ళకి రియలిస్టిక్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, రియలిస్టిక్ గ్రాఫ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక చరిత్ర ఉంటుంది కదా. సి ఉన్నప్పుడు ఆ మెజర్స్ ఫాలో అవ్వాలి మస్ట్ అండ్ షుడ్. వెన్ ఆ మెజర్స్ ఫాలో అయినప్పుడు దాన్ని మనం అంటే ఎలా ఉండాలంటే ఇమిటేట్ చేయకూడదు. ఇమిటేట్ చేస్తే అది మళ్ళీ అందరూ చేస్తారు. ఇమిటేషన్ అనేది ఇట్స్ వెరీ ఈజీ. నౌవేడేస్ ఇమిటేషన్ అనేది పిల్లలు కూడా చేసేస్తారు. దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకొని మనం క్యారెక్టర్ని జీర్ణించుకొని చేయడం అది మెయిన్ ప్రాసెస్. దానికి ఏంటంటే హైలీ ముందు కేస్ స్టడీ చేసినట్టు క్యారెక్టర్ స్టడీ బాగా చేయాలి మేడం. క్యారెక్టర్ని ఇంజెక్షన్స్తో మనం జ్వరానికి ఎలా ఇంజెక్ట్ చేసుకుంటామో అలాగే అది కంటిన్యూస్ అలా దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అదొక అంటే ఇట్స్ ఏ హైలీ సైకలాజికల్ ప్రాసెస్ అనొచ్చు. ఇట్స్ ఏ థియరీ ఆఫ్ కైండ్ ఆఫ్ థియరీ ఆఫ్ యాక్టింగ్ అనొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ని థియరీలోకి తీసుకుంటే ఇట్స్ ఏ సైకలాజికల్ ప్రాసెస్. యాక్టింగ్ అనేది ఇట్స్ ఏ హైలీ సైకలాజికల్ ప్రాసెస్. అంటే మోర్ ఇంటర్వ్యూస్ లో నేను ఒక ఇంటర్వ్యూలో బేసిక్ ఇలాంటి విషయాలు తెలియడానికి చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారండి. మన మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి మనకి ఇలాంటి థాట్స్ రావడానికి కారణం మనం చూసిన ఇంటర్వ్యూస్ అవ్వచ్చు. వాళ్ళు ఇప్పుడు నేను ఇచ్చే ఇంటర్వ్యూ ఎవరో చూడొచ్చు, వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అలాగే నేను కూడా నేర్చుకున్నాను అలా చిరంజీవి గారి దగ్గర. చిరంజీవి గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో నేర్చుకున్నాను. తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూసి నేను కొన్ని యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను. ఇలా ఎప్పటికప్పుడే యాక్టింగ్ స్కిల్ అనేది మారుతూ ఉంటుంది మేడం. జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది కదా, అది అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ట్రెండ్కి ఒక థియరీని అప్లై చేశాను. Right. So there's a lot of psychological work besides, of course, body transformation, losing weight, and you also lose weight and gain weight very easy. Please tell what the secret is. అంటే ఏముంది మేడం అంటే రుచులను చంపుకోవాలి అంతే కదా. ఇప్పుడు బేసిక్గా నేను స్వీట్ లవర్. స్వీట్స్ తింటే బాడీ త్వరగా వస్తుంది. బాడీ త్వరగా రావాలంటే స్వీట్స్ తింటాను. పెరుగన్న స్వీట్స్ తింటే కావాల్సిన చార్మింగ్ వచ్చేస్తుంది, బాడీ వస్తుంది. బాడీ తగ్గాలంటే రెండు కట్ చేసి ఒక గంట ఎక్సర్సైజ్ చేసామంటే సెట్ అయిపోతుంది మేడం. డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్. So December 7th is almost around, and the buzz of around Pushpa is so much. It's like all around. What are your thoughts? It's like a big movie. Pushpa అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ పాన్ ఇండియాకి టాప్ మోస్ట్ సినిమా అవుతుందని నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే డైరెక్టర్ సుకుమార్ గారు కానీ అండ్ అల్లు అర్జున్ గారు కానీ మిగతా కాస్టింగ్ అంతా ఓకే, అందరం కష్టపడుతుంది. కానీ వీళ్ళ కష్టం వేరే. వీళ్ళ కష్టం ఎలా ఉందనంటే మన ఇండియా లెవెల్కే చూడట్లేదండి సినిమా, ఇంటర్నేషనల్ లెవెల్కి. ఎందుకంటే ఇట్స్ నేటివిటీ సినిమా, ఇది మన నేటివిటీ. ఇప్పుడు ఇంటర్నేషనల్ సినిమా ఆస్కార్కి వెళ్తున్నాయి, అది వాళ్ళ నేటివిటీ సినిమా. మన నేటివిటీ సినిమాని కూడా మనం అక్కడికి తీసుకెళ్లే కెపాసిటీ మనకి ఉంది. దానికోసమే డైరెక్టర్ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళు పెడుతున్న డెడికేషన్ కానీ హార్డ్ వర్క్ కానీ హైలీ అండి. ఇప్పుడు విజువల్స్లో అల్లు అర్జున్ గారి మన ట్రైలర్ చూసాం, సాంగ్స్లో ఉండే డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్. అంటే ఎక్కడ ఆర్య సినిమా, ఎక్కడ గంగోత్రి సినిమా, ఇప్పుడు ఎక్కడ పుష్ప. ఈ ఇయర్స్లో ఒక యాక్టర్గా అల్లు అర్జున్ గారు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్స్ ఎక్స్ట్రీమ్. వాట్ కైండ్ వెన్ నేను సెట్స్లోకి వెళ్ళిన ఫస్ట్ డే ఆయన చూసినప్పుడే హైలీ ఇంప్రెస్ అయిపోయాను. ఏంటి ఇంత కష్టపడుతుంది. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా ఏంటి మీరు ఇంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఎలా చేశారు అంటే నేను కూడా షాక్ అయ్యాను యాక్టర్గా ఆయన్ని చూసినప్పుడు అనండి. ఎందుకంటే అంత హైలీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, బాడీ లాంగ్వేజ్ మార్చేశారు. రస్టిక్ మట్టిలో కావాలంటే మట్టి అదంతా వేసుకొని అంత హైలీ ఇన్ఫ్లుయెన్స్. ఆ కష్టానికి అంటే హార్డ్ వర్క్ డెఫినెట్గా పే చేస్తుంది. ఆయన హార్డ్ వర్క్కి వాళ్ళ వస్తున్న మన ట్రైలర్ కానీ లేదా రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్స్ కానీ పబ్లిసిటీ గ్రోత్ కానీ ఇండియా లెవెల్లో ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ హైలీ ఈగర్లీ వెయిటెడ్ మూవీ పుష్ప అవుతుంది. డెఫినెట్గా ఇట్స్ హైలీ బ్లాక్ బాస్టర్ మూవీ. December 17th తర్వాత, అందుకని నేను కూడా December 17th తర్వాత నేను ఆపర్చునిటీస్ ఇండియా లెవెల్కి నేను కూడా రీచ్ అవుతున్నాను కదా మేడం ఒక పెద్ద సినిమాలో. చాలా హ్యాపీగా ఉంది. అందుకే 2021 రైట్ నౌ వెరీ హ్యాపీ. Very nice. And it starts in the December, so it will continue till
January also. And tell us about what are the other movies you have signed. ఇప్పుడు ప్రజెంట్ అయితే ధమాకా ఒకటి సైన్ చేశాను మేడం, Okay. రవితేజ గారిది అండ్ తిరునాథరావు లక్నా గారు డైరెక్టర్, పీపుల్స్ మీడియా. అదొకటి వండర్ఫుల్ క్యారెక్టర్ ఆపర్చునిటీ. అంటే క్యారెక్టర్ గురించి చెప్పకూడదు, Okay. బట్ ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ. నాకు 2021లో నన్ను అంటే చూసిన షేడ్స్ కాకుండా మళ్ళీ ఇంకొక షేడ్లో నన్ను డైరెక్టర్ గారు చూపిస్తాను అని ఆయన చెప్పారు. కథ కూడా So, అది మొత్తం release narrate చేశారు. ఇప్పుడు అది మోస్ట్లీ ఇంకా టైం ఉందండి. Oh, ఆల్రెడీ షూటింగ్ ఇస్ in రన్నింగ్ లో ఉంది progress. షూటింగ్. Okay. ఆ తర్వాత సురేష్ కొండేటి గారి ప్రొడక్షన్ లో ఒక మూవీ సైన్ చేశాను, ఇంకా సిగ్నేచర్ పెట్టలేదు. Okay. ఆ తర్వాత వెల్లిగొండ శ్రీనివాస్ గారు రైటర్, ఆయన డైరెక్షన్ లో ఒకటి సకల నావిరామ అని చెప్పి ఒకటి Okay. విజయ్ సంధి అండ్ నేను చేశాను, అదొకటి. అంటే ఈ కంప్లీటెడ్ అయిపోయింది ఆల్మోస్ట్. Okay. ఇవి రెడీ టు రిలీజ్. Okay. ధమాకా అది 2021 ఇట్స్ గుడ్ టు అండ్ ఫోటో షూట్స్ అని Of course. 2021 seems very now 2022 also. I mean, Yeah. starting with Pushpa release in December, you have a web series to look forward to and a lot more work. Yeah. I hope that we'll see many more shades of Sri Tej, who's already proved himself with Yes. so many Thank you. roles. All the best for Pushpa and your future work. Yeah, Thank you so much for being part of the New Indian Express video. Thank you so much. Thanks to All Indian Express team giving me this opportunity. Thanks a lot.